ఇలా గ్రామ సభలో ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కొరకు? ఇలా నీ దగ్గర చరిత్ర ఉంది, ప్రభుత్వం చేతిలో చరిత్ర ఉంది, ఉందా లేదా చెప్పండి. మళ్ళీ గ్రామ సభలు ఎందుకు చెప్పండి. ఎస్, నీ అధికారులు ఫైనల్ చేయకపోతే అధికారుల మీద యాక్షన్ తీసుకో. నువ్వు స్లాబ్ ఉన్నది నువ్వు ఎట్లా ఇచ్చినావు, ఇల్లు ఉన్నది ఎట్లా ఇచ్చినావు? నేను అడుగుతున్న ఇదే గ్రామ సభలో, ఇదే దీని సందర్భం మీ అందరి తరఫున ఈరోజు లాస్ట్, అసలు గ్రామ సభలకు ఎమ్మెల్యే వస్తున్నాడా? నాట్ ఓన్లీ మన ఎమ్మెల్యే విమానాలు ఎక్కుతాను దిగుతాను. ఇప్పుడు 2 సార్లు అమెరికా పోయి. నేను ఆయన గురించి మాట్లాడంలే. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే ఎక్కడన్నా గ్రామ సభలో పాల్గొన్నాడా? ఎందుకు పాల్గొనలేడు? మంత్రులు చెప్పేది ఎమ్మెల్యేలకు అర్థమైతలేదు, ఎమ్మెల్యేలు ఏం చెప్పాలో కార్యకర్తలకు అర్థమైతలేదు. వాళ్ళకు అవగాహన లేక తిరుగుతున్నది వాస్తవమా కాదా ఒకసారి నేను గ్రహించమని వేడుకుంటాను తెలంగాణ ప్రాంత ప్రజలను, ముఖ్యంగా మా పరకాల నియోజకవర్గ ప్రజలను. అరే ఒక్కరన్నా ఎందుకు గొడవ పెడుతున్నా? అలా మేము పూర్తి స్థాయిలో నా పార్టీ కాంగ్రెసే నేను భుజాల మీద మోసిన నాకు ఎందుకు పెట్టాలని వెళ్ళి పెడతా ఉన్నాడు కదా. నువ్వు మా పార్టీలోకి ఇస్తాను ఒక ఆయన అంటాడు, ఒక ఆయన నాకే ఇస్తలేవని ఒక అంటాడు. దీంట్లో తేడా ఏందో మాకు అర్థం కావట్లే. మేము ఇచ్చాం గృహలక్ష్మి కింద 3000 ఇండ్లు. ఒక్కరు 3000 ఇండ్ల ఎంక్వైరీ చేసి ధర్మారెడ్డి నువ్వు తప్పు చేసినావు, ఈ పలానానికి నీ ఇల్లున్నోనికే ఇల్లు ఇచ్చినావు అని చెప్పి నిరూపించండి. 3000 ఇండ్లు గ్రామాలకు పోయి పార్టీ దాదా చూడలే. గ్రామం వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాం, అమ్మ నీ ఇల్లు బాగాలేదు నువ్వు కట్టుకుంటా అంటే ఇల్లు ఇస్తాం, నీ గుడిసె బాగాలేదు నువ్వు పందిరేసుకున్నావు, నువ్వు పరదా కట్టుకున్నావు, ఏ పార్టీయో ఫ్లెక్సీలు కట్టుకొని కూడా ఉన్నావు, నీకు ఇల్లు కావాలా లేదా అని మా కార్యకర్తలు పోయి అడిగారు. అధికారులను తీసుకుపోయి అడిగారు, నా దగ్గర బిడ్డ డబ్బులు లేవు అంటే డబ్బులు ఉన్నప్పుడు 2వ విడతలు ఇస్తామమ్మా, ఇప్పుడు కట్టుకుంటే చెప్పి ఇప్పుడు ఇస్తామని ఇచ్చింది వాస్తవా కాదు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు అప్పో సప్పో తెచ్చి కట్టుకున్నారు. ఆ ప్రొసీడింగ్ ఆర్డర్లోనే ఉంది. నువ్వు 1 లక్ష పెట్టుబడి పెట్టగానే మేము 1 లక్ష ఇస్తాం, 2 లక్ష పెట్టాగా 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఉంటుంది. ప్రభుత్వం మారంగానే నువ్వు జీవో రద్దు చేసింది, ఎందుకు చేసినావో చెప్పాలి. పేదవాడికే కదా ఇల్లు ఇచ్చింది మేము. ఒక ప్రభుత్వం ఇచ్చిన జీవోను, ఒక కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ను ఎట్లా తప్పుపడతావు? ఎస్, కలెక్టర్ తప్పించుండు, కలెక్టర్ మీద యాక్షన్ తీసుకో. నీకు దమ్ము ఉంటే కలెక్టర్ మీద యాక్షన్ తీసుకో. ఇలా మా వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా కలెక్టర్లు పారదర్శకంగా ఇండ్లు ఫైనల్ చేసి ప్రొసీడింగ్ ఇచ్చారు. ప్రొసీడింగ్ ఆర్డర్ రద్దు చేసే అధికారం మీకు ఎక్కడిది? మా వాళ్ళు కోర్టుకు వేయలు, 3000 మంది హైకోర్టులో కోర్టుకు వేయలు. కోర్టుకు పోతే నీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాడాడికి, ప్రభుత్వం తరఫున లాయర్ రాడు, నిలబడడు. లాస్ట్కి ఆర్డర్ ఇచ్చే టైంకు ఆగండి సార్ మాకు అర్థమైతలేదు, మేము మా ప్రభుత్వాన్ని అడిగి చెప్తామంటారు. ఓకే, అడిగి చెప్పు. మళ్ళొక వారానికి వచ్చి ఏం చెప్తాడు? మేము ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా గృహలక్ష్మి ఇవ్వాలన్నా ఆలోచించుకుంటాను సార్ అన్నాడు. జడ్జి గారు మొట్టికాయలు వేసిండు, నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుకో, గృహలక్ష్మి ఇచ్చుకో, పేదోళ్ళకి కాదా ఈ ఇళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నాడు. వాస్తవంగా అడ్వకేట్ రాకపోతే హైకోర్టు ఆర్డర్ కలెక్టర్లకు మీరు ఇమ్మీడియట్గా ఈ నివేదిక ఇవ్వండి, ఇలా 3000 మంది ఉన్నారు, ఈ 3000 మంది ఎలిజిబిలిటీ ఉందా లేదా, వీళ్ళు కట్టుకున్నారా లేదా అంటే మన వరంగల్ హన్మకొండ కలెక్టర్లు నివేదిక ఇచ్చారు. ఇంటికాడి పోయి ఫోటో తీసుకున్నారు. బేస్మెంట్ వేసిండ్లు, పిల్లర్లు వేసిండ్లు, స్లాబ్ వేసిండ్లు, మన గోడలు కట్టకుండా ఉన్న ఇల్లు ఉన్నాయి. కొందరు ఈ ఎంక్వైరీ చేసి మీకు ఇల్లు తప్పకుండా వస్తా అంటే పాపం గోడలు కంప్లీట్ చేసుకున్నారు. ఆ ఇల్లు పోయి మాకు కోర్టు ఆర్డర్ వచ్చే టైంకు డ్రామా ప్లేన్ చేస్తూ మంత్రులు మనం ముందే ఇల్లు ఇస్తే మనకు పేరు పోతుంది, మనం కోర్టు ఆర్డర్ ప్రకారం ఇస్తే మనకు పేరు రాదు, మనం ఇందిరమ్మ ఇళ్ళలో ఇద్దాం, అవి కూడా ఆర్డర్లు తీసుకోండి, వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లు కూడా తీసుకోమని అన్నారు. తీసుకున్నారు. ఒక్క మాట చెప్పండి, వాళ్ళు ధైర్యంగా ఉంటారు. మీరు గృహలక్ష్మి కింద ఇచ్చిన ఆర్డర్ కూడా మీ ఇందిరమ్మ ఇళ్ళలో కన్సిడర్ చేస్తున్నాము, మేము ఇస్తున్నాం అని ఒక మాట చెప్పండి. ఏ మంత్రి చెప్పడే? నిన్న కలెక్టర్ గారితో మాట్లాడాను, మీకేదో ఆర్డర్ వచ్చిందట మేడం, ఏం ఆర్డర్ వచ్చిందంటే లేదు సార్ తీసుకోమన్నారు తప్ప మాకు ఎలాంటి ఆర్డర్ రాలేదన్నారు. నేను అడుగుతున్నా, అప్లికేషన్ తీసుకునే వరకేనా ఇది కూడా డ్రామా ప్లే చేయడమా? లేదంటే కోర్టుకు చెప్పండి మేము ఇయ్యమని. నేను కన్సర్న్ మంత్రికి అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నా. మన నియోజకవర్గంలో 3000 ఇల్లు ఇచ్చింది వాస్తవమా కాదా స్థానిక ఎమ్మెల్యే తేల్చాలి. ఒకవేళ ఇచ్చినట్టు నీ కార్యకర్తలను నిరూపించి పెట్టుకో, లేకపోతే అధికారులను పురమాయించి ఎన్ని ఇండ్లు కట్టారో, ఎన్ని ఇళ్ళు మొదలు పెట్టారో వాళ్ళకి ఇందిరమ్మ ఇంట్లో చేర్చాల్సిన బాధ్యత నీ మీద ఉందని చెప్పి నేను స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా. ఒకవేళ చెయ్యకపోతే 3000 మంది నీ ఇంటి ముందర కూర్చునే అవకాశం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. అరే
ఈడ పనులేమి లేనట్టు సంవత్సరం తిరగకపోతే 2 సార్లు అమెరికాకు పోయి వస్తావు. ఈడ ప్రజలు ఒకవైపు గ్రామ సభలు జరుగుతున్నాయి. ఇలా గ్రామ సభలు అయిపోయినాయి. ఇలా ఇండియాలో అడుగుపెట్టి అసలు గ్రామ సభలు అంటే ఎందుకు నీకు భయమని అడుగుతా ఉన్నాను. ఇకపోతే రైతులు ఒకవైపు గోసపడతా ఉన్నారు. కన్ఫ్యూజ్నెస్ వచ్చింది. రైతు బంధు 7,000 కోట్లు మా ముఖ్యమంత్రి గారు 2023లో సెప్టెంబర్లో నిలువ పెడితే ఎలక్షన్ కోడ్ వస్తే ఇయ్యొద్దని చెప్పి మీరు ఎలక్షన్ కమిషన్కు లెటర్ పెట్టింది వాస్తవా కాదా? మీరు కోర్టుకు పోయింది వాస్తవా కాదా? మీరు రైతు బంధు ఆపింది వాస్తవా కాదా? సరే మా సార్ కూడా అన్నాడు, ఏ పిచ్చోళ్ళతో మాకెందుకు, అయిపోయాక మేమే ఇచ్చుకుంటాం అనుకున్నాం. సరే ప్రజల తీర్పు మీకు ఇచ్చారు. ఆ 7,500 కోట్లు ఎక్కడి వేనో చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఉంది. నీ తాబేదారులకు ఇచ్చుకున్నావు బిల్లులు, ఎవరికి ఇచ్చుకున్నావు? నీ తాబేదారులకు ఇచ్చుకున్నావు. మళ్ళీ రైతు బంధు ఇవ్వవు, రైతు రుణమాఫీ అన్నావు, 9వ తారీఖు సంతకం పెడతా అంటే కనీసం ఈ రైతు బంధు పైసలు అటు ఇచ్చిన డిసెంబర్ 9కి ముట్టు కదా, అవి ఇవ్వవు. రైతు బంధు ఇప్పటికి రాలే. ఇప్పటి కాదు, నువ్వు ఎవరికి ఇస్తానో ఎవరికి పోతున్నావు, ఏంది నువ్వు మాట్లాడింది అని చెప్పాల్సిన అవసరం ఉంది.